ప్రజావాణిలో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఇందులో రెవెన్యూ శాఖకు 42, హౌసింగ్ 22, సిపిఓ, ఉపాధి కల్పనా శాఖ అధికారికి 8 చొప్పున, డిఆర్టీఓ, ఎస్డీసీకి 7 చొప్పున, ఆర్డీఓ వేములవాడ, డిపిఓ, డిఈఓకు 5 చొప్పున, డిఏఓకు 4, నీటిపారుదల శాఖ, ఎక్సైజ్ శాఖ, సెస్కు 3 చొప్పున, ఏఓ కలెక్టరేట్ బీసీ సంక్షేమాధికారి, ఈఈపీఆర్ జిల్లా సంక్షేమాధికారి, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 2 చొప్పున, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, మత్స్యశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ, డిపిఆర్ఓ, ఈటీఎం, ఈఈఆర్ఎండ్బి, ఎంపీడీఓ వేములవాడ, ఎల్లారెడ్డిపేట, వేములవాడ మున్సిపల్కు 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. అనంతరం భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వం ప్రమాద సహజ బీమాను పెంచగా దానికి సంబంధించిన పోస్టర్లను ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్తో కలిసి ఆవిష్కరించారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, డిఆర్టీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.